హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హైదరాబాద్లోని ప్రసారవాణి ఉంది కదా, మనకి ఈ ప్రసార భారతిలో అంటే ఆకాశవాణి ఉంటుంది కదా. సో ఇందులో కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. ఎడిటరు, క్యాజువల్ ఎడిటరు, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. చాలా మంచి జాబ్స్. సో గ్రాడ్యుయేషన్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ అయినా సరే అప్లై చేసుకోండి. మంచి శాలరీతో పాటు అదర్ ఎలివెన్సెస్ కూడా ఉంటాయి అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది కూడా ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అయితే దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడైతే నేను ప్రొవైడ్ చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకేం డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సరే కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కదా, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్రసార భారతి ఇండియాస్ పబ్లిక్ మనకి సర్వీసు బ్రాడ్కాస్టర్ ఉంది కదా, రీజనల్ న్యూస్ యూనిట్ ఆకాశవాణి హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. సో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ క్యాజువల్ ఎడిటర్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, క్యాజువల్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్, తెలుగు, ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ అండ్ రీజనల్ న్యూస్ యూనిట్ ఆకాశవాణి హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి క్యాజువల్ ఎడిటరు, క్యాజువల్ న్యూస్ బ్రాడ్కాస్ట్ కమ్ ట్రాన్స్లేటరు, సో ఇవి మెయిన్ పోస్టులు. అయితే ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 5 రకాల పోస్టులు అనేది ఉంది. క్యాజువల్ న్యూస్ ఎడిటరు, అది తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఉర్దూ ఉంది. అండ్ న్యూస్ రైడర్ కమ్ ట్రాన్స్లేటరు, తెలుగు, ఉర్దూ ఉంది. అండ్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, సో అదొకటి. ఇలా 5 టైప్స్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో చూసుకునేసరికి ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్. సో ఇక్కడ అప్లికేషన్స్ ఫార్మాట్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్. సో ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఆఫ్టర్ వీళ్ళకి సెండ్ చేయాలి. అయితే ఇందులో మనకి హెడ్ ఆఫీసు ఇది ఇచ్చారు కదా, ఈ హెడ్ ఆఫీసు అడ్రస్, ఈ అడ్రస్కి అనేది పంపించాలి మీరు. స్పీడ్ పోస్ట్, నార్మల్ పోస్ట్ కాదు, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తే వితిన్ 2 days or 3 daysలోకి వెళ్ళిపోతుంది. సో అది అలా. అయితే ఇందులో నో టీఏడిఏ విల్ బి గివెన్ ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చారు. సో అదొకటి. అలాగే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ డీ పోస్ట్ అప్లికేషన్స్ ప్రాసెస్, ఎక్స్పెక్ట్ కోడ్ నెంబర్ అయితే ఇచ్చారు, నాన్ రిఫండబుల్, అలాంగ్ విత్ అప్లికేషన్స్ త్రూ బ్యాంక్ డిమాండెడ్, డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ స్టేషన్, డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. సో అదొకటి. అంటే మనకి దీనికి ఆకాశవాణిలో జాబ్ అప్లై చేయడానికి ఫీజు అనేది ఉంటుంది. అంటే జనరల్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఓసీ క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళు 354 రూపీస్ అనేది ఉంటుంది. అలాగే ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 266 అయితే ఇచ్చారు ఫీ. ఇది కూడా బ్యాంక్ డీడీ అంటారు కదా, బ్యాంక్ డీడీ తీసి ఆ నెంబర్ అనేది వీళ్ళకి సెండ్ చేయాలి పోస్ట్ ద్వారా. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ టు సబ్మిట్ అలాంగ్ విత్ అప్లికేషన్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి. సో అయితే ఫస్ట్ ఏంటి, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఒరిజినల్ ఉండాలి. ఒరిజినల్ మీద ఉంచుకొని జెరాక్స్ కాపీ అనేది వీళ్ళకి సెండ్ చేయాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే లైక్ ఆధారు, పాను, ఓటరు, పాస్పోర్ట్ సైజ్, ఎనీథింగ్ ఏదైనా సరే మీరు వీళ్ళకి సెండ్ చేయాలి జెరాక్స్ కాపీ. అండ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెంట్ వ్యాలిడ్, ఇది కూడా ఏదో ఒకటి ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, అలాగే ఈ జాబ్స్కి తగ్గట్టుగా ఉండే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో అదొకటి సెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్, అంటే ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో అదొకటి సెండ్ చేయాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో మనకి సచివాలయంలో కూడా ఇస్తారు, అదొకటి సెండ్ చేయాలి వీళ్ళకి. అండ్ ఇక్కడ చూడండి, కేటగిరీ కోడ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, డిసేబుల్ క్వాలిఫికేషను, ఏజ్, అప్లికేషన్ ఫీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, క్యాజువల్ ఎడిటర్ 1 పోస్ట్ ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చారు.
సో గ్రాడ్యుయేషన్ అయినా ఉండొచ్చు, లేదా కొంతమంది 10th క్లాస్ మీద జాయిన్ అవుతారు ఫస్ట్లో. ఆ 10th క్లాస్ మీద జాయిన్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. సో మీరు ఇక్కడ ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, లేదా 10th క్లాస్ అయ్యి ఇదే మీకు ఈ ఆకాశవాణిలో 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైనా కావాలి. సో అది గ్రాడ్యుయేషన్ ఉంటే బెటరు, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏదైనా ఓకే. సో మీరు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని పోస్టులకి కూడా సేమ్ గ్రాడ్యుయేషనే ఇచ్చారు, డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే డిగ్రీ లేని వాళ్ళు ఇందులో జాబ్ చేసి అంటే ఈ రిలివెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. అన్ని జాబ్స్కి అలానే ఇచ్చారు. అది ఇక్కడ చెప్పాను కదా, ఫీజు వచ్చేసరికి 266, ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 354. అండ్ ఇంకా ఇక్కడ ఏజ్ చూడండి, 21 years to 50 years అనేది ఇచ్చారు. సో 21 to 50 years మధ్యలో ఎవరైతే ఉంటారో ఏజ్ వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ హైదరాబాద్ వల్లనే కాదు, ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్. అండ్ నెక్స్ట్ అన్ని పోస్టులకి కూడాను 21 to 50 years అనేది ఇచ్చారు. సో అది అండ్ నెక్స్ట్ వీళ్ళు మీకు అంటే మనకి ఆకాశవాణి అంటే ఖచ్చితంగా ఈ ప్రసార భారతిలో మీకు వాయిస్ అనేది చాలా మంచిగా ఉండాలి. సో అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాయిస్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా నీట్గా అనేది ఉండాలి. సో ఆ వాయిస్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటే బెటరు. అండ్ ఆల్సో మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, అండ్ ఆల్సో మీకు వాయిస్ టెస్ట్ అంటే మీ వాయిస్ ఎట్లుందా, నీట్గా ఉందా, బాగుందా అది కూడా చెక్ చేస్తారు. సో ఇవి మెయిన్ 3 టెస్ట్లు అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా చేస్తారు. సో ఇవన్నీ క్వాలిఫై అయితే ఆఫ్టర్ జాబ్. సో అది ఇక్కడ చూసారు అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. లైక్ ఇక్కడ ఎట్లాంటివంటే ఫోటో ఒకటి, మీ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అలాగే కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ వాట్ ఈజ్ అదొకటి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్, అడ్రస్, అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అలాగే డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ డ్రాఫ్ట్, డీడీ. చెప్పాను కదా ఫీజు అనేది మనం ఇది పోస్ట్ ద్వారా పంపించాలి కాబట్టి డీడీ తీసిన రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ ప్లస్ మీ సర్టిఫికేట్ జిరాక్సెస్, ఈ అప్లికేషన్ ఫాము, ఇవన్నీ ఒక సెట్ పిన్ కొట్టి వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను కిందన లింక్ అనేది ఇస్తాను వీళ్ళవి, ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.